రీసెంట్ గా కోవా బన్ ఇన్సిడెంట్ బాగా ట్రెండ్ అయింది కదా. దీని గురించి మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ మాట్లాడేలా చేశారు. అదే మన సెక్యులర్ గాళ్ళందరూ బయటకు వచ్చేసి కోవా బన్నోడికి అన్యాయం జరిగిపోయింది అని చెప్పి అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరినీ తిట్టేసి ఇటు పక్క వాడికి న్యాయం చేయండి అని వాడి మీద జాలి చూపించి మానవతా దృక్పథంతో వాడికి సపోర్ట్ చేసి గెలిపించారంట కదా. మానవత్వం గెలిచింది, మతం ఓడిపోయిందని సెక్యులర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఎవడైతే కోవా బన్ నమ్ముతున్నాడో వాడి మతమే గెలిచిందండి. ఎందుకంటే లవ్ జిహాద్ పేరుతో వాళ్ళు కన్వర్షన్స్ చేసినప్పుడు ఈ సెక్యులర్ గాళ్ళకి మానవత్వం అనేది గుర్తుకు రాలేదు. ఎవడో అహ్మద్ మొహియుద్దీన్ అంట, వాడు ఇండియాలో ఒక డాక్టర్. వాడు ఆముదం గింజల నుంచి రెసిన్ అనే భయంకరమైన విషం తయారు చేసి మన హిందువులు తాగే వాటర్లో కలిపి నెక్స్ట్ గుడిలో ఉన్న ప్రసాదాల్లో కలిపి లక్షల మందిని చంపడానికి చూశాడండి. అప్పుడు కూడా ఈ సెక్యులర్స్ గాళ్ళకి మానవత్వం అనేది గుర్తుకు రాలేదు. మొన్నే రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక డాక్టర్ మా మతం కోసం చచ్చిపోయినా పర్లేదని చెప్పి కారులో సూసైడ్ బాంబర్లాగా మారి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ చంపేశాడు. అప్పుడు కూడా మీకు నోరు రాలేదు. అంటే మీ సెక్యులర్స్కి ఇండియాలో ఉండే మైనారిటీస్ కోసం ప్రశ్నించడం తెలుసు, అదే మైనారిటీస్ మన హిందువుల పైన దాడి చేస్తే మాత్రం మీకు గొంతు పెగలదు. మానవత్వం అనేది మైనారిటీస్కి వర్తిస్తుందని మీ సెక్యులర్స్ తేల్చి చెప్తున్నారు. ఇలాంటివన్నీ బయట చెప్పుకొని నాలాంటి ఎవడైనా వీడియో తీసి పెడితే ఈ సెక్యులర్ గాళ్ళు వచ్చి మత గొడవలు రెచ్చగొడుతున్నారని అంటే ఏం పర్లేదు, తర్వాత సంగతి తర్వాత. జై హింద్.